నమస్తే, వెల్కమ్ టు 3TV. రాయప్రోలు సుబ్బారావు గారు చాలామందికి తెలుసు. ఆయన ఏ దేశమెగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాసిండు ఆయన. అంటే భారతీయులుగా మన దేశం పట్ల, మన దేశ ఔన్నత్యం పట్ల, మన దేశ సార్వభౌమత్వం పట్ల మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చదివేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో చెప్తున్నారు లేదు ప్రతిజ్ఞ తెలియదు, కానీ ఆ ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులతో మొదలుపెట్టి సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం, దానికి అర్హత పొందుటకై నేను అంటే భారతీయుడిగా చేయాల్సినవన్నీ నా కర్తవ్యాలు నిర్వహిస్తానని దాని సారాంశం. ఈరోజు భారత ప్రజలమైన మనం అందరం కూడా భారతదేశాన్ని ప్రేమిస్తూనే, భారతదేశ ఔన్నత్యాన్ని నిలుపుతూనే, భారతదేశానికి, భారతదేశ సార్వభౌమత్వానికి, భారతదేశ సమగ్రతకు భంగం వాటిల్లినప్పుడు భారతీయులుగా మనం మాట్లాడాలి. మన దేశం సామ్యవాద, సర్వసత్తాక, లౌకిక, గణతంత్ర భారత గణరాజ్యం అని మన పాస్పోర్ట్ మీద కూడా అదే ఉంటుంది, భారత గణరాజ్యం అని ఉంటుంది. అట్లాంటి భారతదేశం ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు వెస్ట్ ఆసియాలో జరుగుతున్న సంక్షోభ సందర్భంలో భారతదేశం పాత్ర ఎట్లా ఉంది అనేది మనం ఆలోచించుకుంటే చాలా బాధాకరమైన పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ప్రెసిడెంట్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, యాక్చువల్గా నేను ఇప్పుడు కాదు ఒక 20-30 ఏళ్ళప్పటి నుంచే నేను ఆర్గ్యూ చేస్తూ వస్తుండేవాడిని. ప్రెసిడెంట్ బుష్ అని అంటుంటారు మన భారతదేశంలో, మన పార్లమెంట్లో కూడా. నేను రాసేవాడిని, ప్రెసిడెంట్ బుష్ ఏంది, నీకు ప్రెసిడెంట్ ఆయన కాదు కదా, అమెరికాకి ప్రెసిడెంట్ కదా, అమెరికా ప్రెసిడెంట్ బుష్ అనాలి కదా అని నేను ఆర్గ్యూ చేసిన వాడిని. ఈరోజు నేను ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నా. ఎందుకంటే ఈరోజు ట్రంప్ భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈరోజు నిన్నటికి నిన్న తాజాగా ఏమన్నాడు, మీరు రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు, మీరు ఒక 30 రోజుల పాటు మీకు ఆ వెసులుబాటు ఇస్తున్నా అన్నాడు. ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అది. ట్రంప్ ఎవడు, ఆయన ఇచ్చేటోడు ఎవడు, మనం తీసుకునేది ఏంది? మనం ఎవరి దగ్గర చమురు కొనాలో, ఎవరితో వ్యాపారం చేయాలో, ఎవరితో సాంస్కృతిక సంబంధాలు నెరపాలో, ఎవరితో సైనిక పాఠవాల్లో కలిసి విన్యాసాలు చేయాలో, ఎవరితో కలిసి రోదసిలో ఎక్స్ప్లోరేషన్లు చేయాలో మన ఇష్టం కదా. మీరు మా దగ్గరే చమురు కొనండి, మీరు మా దగ్గరే యుద్ధ విమానాలు కొనండి, ఏంది ఇది? భారతదేశం అసలు నెహ్రూ కాలం నుంచి కూడా మన విదేశాంగ విధానం నాన్ అలైన్డ్, అలీన దేశము. అంటే ఎవరి పక్షాన మనం ఉండం. మనకు ఒక లైన్ ఉంటుంది, మనం చెప్పుకుంటాం కదా చాలా గొప్పగా గర్వంగా, మనం విశ్వగురు కాబోతున్నాం, విశ్వగురు అవ్వడానికి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మనకున్నాయి, అంత తెలివి ఉంది, అంత సంస్కృతి ఉంది, అన్ని వేదాల్లోనే ఉన్నాయి, అసలు మనమే ఈ ప్రపంచానికి జ్ఞాననేత్రం తెలిసినాం. అది అమెరికా అబ్బాయి అనే సినిమాలో నారాయణ రెడ్డి రాస్తాడు. ఇదే ఇందాక చెప్పినా కదా నేను, రాయప్రోలు సుబ్బారావు ఏ దేశమెగినా ఎందుకాలినా, అది దాంతో పల్లవిగా మొదలుపెట్టి నారాయణ రెడ్డి గారు రాస్తారు. ఎన్నెన్నో దేశాలు కళ్ళు తెరవని నాడు, వికసించే ఈ నేల విజ్ఞాన కుసుమాలు. మరి ఎంత విజ్ఞాన కుసుమాలు వికసించినాయి, ఏమైనా వాడిపోయినాయా? ఎందుకు వాడిపోతున్నాయి? ఎందుకంటే ఈరోజు భారతీయులందరికీ కూడా, అది ఇంగ్లీష్లో అంటారు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. సో ఈ క్రిటిసిజాన్ని కూడా ప్లీజ్ కైండ్లీ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. భారతీయులందరికీ కూడా ఈరోజు ఏమైపోయిందంటే, దేశభక్తి అంటే దేశం మీద భక్తి కాదు, దేశభక్తి మీద భక్తి అయిపోయింది. ఈరోజు నేను గొప్ప దేశభక్తుడిని అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడం కూడా ఏంది, ఈ దేశం కోసం పని చేయడం, దేశ ప్రజల కోసం పనిచేయడం, దేశం యొక్క జీడిపి పెంచడం, పెరిగిన సంపదని పేదలందరికీ పంచడం, ఇది కాదు. ఓ పూనకం తెచ్చుకోవాలిగా, మేమంత గొప్ప, మేమింత గొప్ప అంటూ. ఆ దేశభక్తి మీద భక్తి ఎక్కువైంది తప్ప దేశం మీద భక్తి ఈరోజు తరిగిపోతూ ఉంది. నిజంగా దేశాన్ని ప్రేమిస్తే, దేశ ప్రజలను ప్రేమిస్తే ఎందుకు ఇంత దారుణాలు ఈ దేశంలో చోటు చేసుకుంటాయి? ఎందుకు హత్యలు, రేపులు, గ్యాంగ్ రేపులు జరుగుతాయి? ఎందుకు కుమ్మెర లాంటి, హిందువులే కదా అందరూ, కుమ్మెర లాంటి చోట ఒక ఎంబీసీ, ఒక రజక కుటుంబం మీద అగ్రవర్ణాలు ఎట్లా దౌర్జన్యం చేస్తారు? వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే కదా. మరి ఒక ఊర్లో కలిసి ఉండలేరు, మీరు మొత్తం అఖండ భారతాన్ని, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కలిపి ఏలుకుంటారా? సాధ్యమేనా? సో ఈరోజు ముఖ్యంగా మన దేశ అలీన విధానం, మన దేశ విదేశాంగ విధానం ఎంత పట్టిపోయిందంటే, ఇందాక చెప్పినట్టుగా మీరు చమురు ఎవరి దగ్గర కొనాలో అని ఆయన డిక్టేట్ చేస్తాడు, మనం జీ హుజూర్ అంటాం. మొన్న అసలు ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే ఇది, ఇరాన్ నౌకను అమెరికా
హిందూ మహాసముద్రంలో టార్పెడోతో పేల్చివేసి ముంచేసింది. ఆ యుద్ధ నౌక అమెరికా మీదనో ఇజ్రాయెల్ మీదనో యుద్ధం చేయడానికి రాలే. ఆ యుద్ధ నౌక విశాఖపట్నంలో భారతదేశము ఆర్గనైజ్ చేసిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో పాల్గొనడానికి వచ్చింది. భారతదేశము అతిథేయ దేశం, అంటే మనం ఇన్వైట్ చేసినాం వాళ్ళని, వచ్చి మన విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నది. అక్కడ 150 మంది వాళ్ళు విశాఖపట్నం వచ్చి ఆ ఫ్లీట్లో పాల్గొని తర్వాత విశాఖపట్నం అంతా తిరిగి సంతోషంగా ఫోటోలు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి శ్రీలంక జలాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ముంచేసింది. ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు వంతపాడేవాళ్ళు, భారత జలాల్లో కాదు కదా ముంచింది, మేమేం చేసినామని. కొంచెంలో కొంచెం మన అదేంటది పరువు దక్కింది. నిజంగా భారత జలాల్లో ముంచి ఉంటే ఇంకా మనం తల దించుకోవాల్సిన పరిస్థితి. సరే, ఆయనకేమి 56 ఛాతీల ఆయనకి తల దించుకునే ఆయనకి ఆ సోయం ఉండదు, కానీ భారతీయులుగా మనము సిగ్గుపడాల. ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మన దేశానికి అతిథిగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని శ్రీలంక జలాల్లో కూల్చేస్తారా? ఒక్కరు మాట్లాడరా? నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రకటన చేయరా ఇప్పటిదాకా? 30 రోజుల తర్వాత మీరు చమురు కొనుక్కోండి అని డొనాల్డ్ ట్రంప్ అంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడరా? ఈరోజు మనం ఎవరి సైడ్ తీసుకోనక్కర్లేదు. నేను ముందే చెప్పినట్టుగా నాన్ అలైన్డ్ విదేశాంగ విధానం భారతదేశానికి ఎప్పటి నుంచో ఉంది. మనం ఇరాన్ పక్షం తీసుకోవద్దు, ఇజ్రాయెల్ పక్షం తీసుకోవద్దు, అమెరికా పక్షం తీసుకోవద్దు అని అనుకుందాం. అంటే ఒక దేశం నుండే ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఫిలాసఫీ ఉండొచ్చు. వాళ్ళు ఇరాన్కు మద్దతు పరకొచ్చు, లేదా అమెరికాకు పరకొచ్చు, ఇజ్రాయెల్కి పరకొచ్చు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయడం కోసం డేటా, స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చెప్పొచ్చు. కానీ ఒక ప్రభుత్వంగా ఈ దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి బాధ్యత ఉంటుంది, పార్లమెంటుకు బాధ్యత ఉంటుంది, మంత్రులకు బాధ్యత ఉంటుంది, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారికి బాధ్యత ఉంటుంది. చెప్పాల్సి ఉంటుంది, ఈ దేశానికి చెప్పాలి. ఎందుకు చమురుకు సంబంధించి 30 రోజులు మీకు భిక్ష పడేస్తున్నా, మీరు రష్యా నుంచి కొనుక్కోండి పోండి అంటాడా? మీరేం మాట్లాడరా? నౌకను ముంచేస్తారా? మీరేం మాట్లాడరా? నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు కనపడకుండా 24 గంటలు పోయే వరకు ఆయనకు టెన్షన్ వచ్చేసింది. ఏమైపోయిండో నా మిత్రుడు, ఇజ్రాయెల్ ఈజ్ మై ఫాదర్ ల్యాండ్ అన్నాడు కదా. అది ఏందో నాకు అర్థమే కాదు. ఫాదర్ ల్యాండ్ ఏందో అర్థం కాదు. మదర్ ల్యాండ్ అంటే మన మాతృభూమి. సో నరేంద్ర మోడీ గారి మదర్ ల్యాండ్ భారతదేశం, ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెలా? అది ఫాదర్ ల్యాండ్ ఏంది? ఏం సంబంధం మీకు ఇజ్రాయెల్తో? మనం అంటనట్టుగా ముట్టనట్టుగా ఉండాలి విదేశాంగ విధానంలో. ఇజ్రాయెల్ని కేసుకొస్తారు, నెతన్యాహు కనపడకపోతే ఆందోళన చెందుతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన లేతే మిగతా బహ్రెయిన్ కానీ గల్ఫ్ దేశాల్లో అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తూ ఉన్నది. వాళ్ళకి ఆ హక్కు ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఆ గల్ఫ్ దేశాల్లో నుంచి, ఆ స్థావరాల నుంచి ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ చూస్తూ కూర్చుంటుందా? చేస్తారు కదా, వాళ్ళ ఆత్మరక్షణ కోసం చేస్తారు. ఆత్మరక్షణ మాత్రమే కాదు, యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా బేస్ని ధ్వంసం చేయడానికి, అమెరికాకు సంబంధించిన యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేయడానికి ఇరాన్కి సర్వ హక్కులు ఉన్నాయి. నేను ఒక పౌరుడిగా నేను ఈ మాట మాట్లాడవచ్చు. నరేంద్ర మోడీ మాట్లాడకూడదు ఇది, దాన్ని కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇరాన్కి ఆ హక్కు ఉంది అని మోడీ అనాల్సిన పని లేదు. కానీ ఏకపక్షంగా ఉండడం ఏంటి? లాస్ట్ టైం అమెరికా ఎన్నికల్లో కూడా ఈయన పోయిండా, హౌడీ మోడీ అని ప్రోగ్రాం పెట్టింది కదా, పోయి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని మాట్లాడిండా. ఎవడైనా ఒక దేశ ప్రధాని ఇంకో దేశంలో ఏలు పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా? ఏమైందా తర్వాత? వీళ్ళు ట్రంప్ ఓడిపోయిండు, బైడెన్ వచ్చిండు, ఏమైనా మిగిలిందా పరువు? ఆ బైడెన్ అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో భారతదేశానికి అమెరికాకు సంబంధాలు ఎట్లున్నాయి? ఇదేమి నీతి? ఇప్పుడు ఇది ఒకటి జరిగింది. ఆయిల్ గురించి చెప్పినాం. పశ్చిమాసియాలో ఈ సంక్షోభము ఈయన చెప్తున్నారు, రమేష్ గారు, తొందరగా పరిష్కారం అవుతుందని నమ్ముతున్నాము, భారతీయుల సంక్షేమం భద్రత మన ప్రాధాన్యత అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మోడీ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎందుకైనా నోరు తెరవడం లేదు? ఈరోజు యుఏఈలో కానీ, బహ్రెయిన్లో కానీ, గల్ఫ్ కంట్రీస్లో ఇరాను వాళ్ళ యుద్ధ అవసరాల కోసము, వాళ్ళ రక్షణ కోసం దాడులు చేస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఊరట చెప్తున్నాడు, వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నామంటున్నాడు. అంటే ఇరాన్తో మనకు ఏం సంబంధాలు లేదా? అవసరం లేదా? ఆ చాబార్ పోర్ట్ని నరేంద్ర మోడీ గారు మీ సహకారంతోనే కదా కట్టారు. ఇరాన్కి, భారతదేశానికి కొన్ని
వందల వేల ఏళ్లుగా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అవన్నీ పోతే పోనే, ఎక్కడో ఉన్న అమెరికాతో ఏం సంబంధం మనకు? సరే, ఈరోజు గ్లోబల్ ఎకానమీలో మొత్తం సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ కేంద్రంగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా ప్రపంచం నడుస్తున్నది. ఇప్పుడు ఏఐ వచ్చిన సందర్భంలో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. అందరితో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండాలి. మరి కొందరితోనే ఎందుకు? ఆ కొందరు మన మీద ఎక్కి తొక్కినా కూడా వాళ్ళతోనే ఎందుకు? వాళ్ళ కాళ్ళ మీద పడడం ఎందుకు? దేహి అనడం ఎందుకు? ప్రాధేయపడడం ఎందుకు? భారతదేశ సార్వభౌత్వం ఇదేనా? విశ్వగురువుగా మీరు భారతదేశాన్ని ఎక్కడ నిలపాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు? ఏదో బీజేపీ పార్టీని విమర్శించడమో, నరేంద్ర మోడీని విమర్శించడం కాదు. ఈ దేశ పౌరుడిగా నా ప్రధానమంత్రిని నేను అడుగుతున్నా, మనందరి ప్రధానమంత్రిని మనం అడుగుతున్నాం, ఏం చేస్తావు మమ్మల్ని? ఇప్పుడు నిన్న అదేంటది T20 వరల్డ్ కప్ ఫైనల్ అయింది. నిన్న ఏదో చూస్తూ ఉంటే, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, ఐసీసీ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ అధ్యక్షుడు అజయ్ షా, అమిత్ షా కొడుకు, అంతకుముందు ఆయన బీసీసీ అధ్యక్షుడు ఉండే. సరే, ఐసీసీ అధ్యక్షుడు అయిండు, అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఇట్లాంటిదో చర్చ వచ్చినప్పుడు, క్రికెట్ ఆడే అన్ని దేశాల్లో భారతదేశానికి ఐసీసీ ఎందుకు ఇచ్చిండ్రు అంటే, ఒక మిత్రుడు అన్నాడు, మన బీసీసీ అనేది చాలా బలమైన బోర్డు, భారతదేశంలో క్రికెట్కి సంబంధించి చాలా ఆర్థిక పరిపుష్టి కలిగిన బోర్డు మనది. 140 కోట్ల మంది ప్రజల్లో మెజారిటీగా క్రికెట్ అంటే ఒక పిచ్చి ఉన్న దేశం. గొప్ప మార్కెట్ ఇది క్రికెట్కి. ఆ మెర్చండైజ్ అమ్మడము కావచ్చు, లేకపోతే స్పాన్సర్షిప్లు రావడం కావచ్చు, ఆ అంతర్జాతీయంగా మన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, వరుసగా మన విజయాలు కావచ్చు, ఎక్కడో నిలిపింది భారతదేశాన్ని. సో భారతదేశం క్రికెట్లో ఈరోజు నంబర్ 1. ఆట ఆడడంలో మాత్రమే కాదు, వనరుల విషయంలో కూడా క్రికెట్కి సంబంధించిన అన్ని రకాలుగా మన బోర్డు బలంగా ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద క్రికెట్, ఇంత పెద్ద మార్కెట్, ఈ మార్కెట్ని ఏ దేశాలు కూడా వదులుకో. నిజానికి అమెరికాకి భారతదేశ అవసరం ఉంది, మనకు అమెరికా అవసరం కాదు. మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖరాన్ అణు పరీక్షలు అయినాయి. అప్పుడు మన మీద ఆంక్షలు విధించింది అమెరికా. ఓ సంవత్సరం పాటు ఆంక్షలని 3 నెలల్లో ఎత్తేసింది. ఎందుకు ఎత్తేసిందంటే మన మీద ప్రేమ కాదు, మన మార్కెట్ వాళ్ళకి కావాలి. మరి ఇంత పెద్ద మార్కెట్ని క్యాటర్ చేయడానికి ఒక చైనా మోడల్లో లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు పెట్టడం, అందరికీ ఉపాధి కల్పించడం, ఇక్కడే గూడ్స్ అండ్ సర్వీసెస్ అందుబాటులోకి తేవడం, ప్రజల జీతాలు పెరగడం, వాళ్ళ వస్తువులకి సేవలకి డిమాండ్ పెంచడం, ఉత్పత్తి పెంచడం, ఇదంతా సైకిల్ కదా. భరత్ జంజన్లాల వంటి ఎకనామిస్టులు చెప్తుంటారు కదా, ఎట్లా పంపు చేయాలి ఎకానమీలోకని. మరి అది ఒక అందరూ కూర్చుని ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని, ఇక్కడి మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసేస్తే అమెరికా దిగిరాదా? పక్కన చైనా మనకి అన్ని ఇంకా ఎప్పుడు శాశ్వత శత్రుత్వం ఉండాల్సిందేనా? ఇరాన్తో శత్రుత్వం ఉండాల్సిందేనా? ఇస్లామిక్ కంట్రీస్తో శత్రుత్వం ఉండాల్సిందేనా? ఇది అయిపోయింది మోడీ గారు, అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3వ టర్మ్లో ఉన్నారు. మిమ్మల్ని భారతదేశ ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు. వరుసగా ఇన్నిసార్లు మీకు అవకాశం ఇచ్చినారు. దేశాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకుపోయేది ఉండే మీరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిగతా అన్నీ వదిలేయండి. సరే, మనం ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నాము ఎకానమీలో, రేపు ఇంకా ముందుకు పోతాము, 5th నుంచి 3rdకి వచ్చాము, ఇట్లాంటివన్నీ ఓకే. కానీ వాస్తవంగా చూస్తే, దీపపు వెలుగు వెనకాలున్న నీడని చూస్తే, ఈరోజు భారతదేశ ప్రజలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి అనేది అసలు అది ఇంకొక సబ్జెక్ట్. కానీ నిజానికి భారతదేశాన్ని అన్ని రకాలుగా సాంస్కృతికంగా దేశ ఔన్నత్యానికి, సార్వభౌమత్వానికి ఈరోజు విఘాతం కలిగే ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారికి ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ దేశ ప్రజలుగా మనం వెయ్యాలని మీకు అందరితో ఒక సంభాషణ కోసం మీ ముందుకు వచ్చాను. కైండ్లీ థింక్. థ్యాంక్ యూ.